హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ అమ్మ హీరో ఇలా స్కూల్ చదివే టైంలో ఎగ్జామ్లో చీట్ చేశాడు అని హీరోయిన్ దగ్గర చెప్తారు కదా. అప్పుడు హీరోయిన్ దానికంతా ఏమైనా కారణం ఉండొచ్చు, లేవే అలా అంతా చేసే ఒక అబ్బాయే కాదు అని హీరోకి సపోర్ట్ చేయగా, హీరోయిన్ అమ్మ ఒక్కసారి మోసం చేసినోడు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మోసం చేసేవాడే అయింటాడు. నువ్వు చెప్తున్నట్లు వాడు బ్రిలియంట్ అయిన అబ్బాయి కూడా అయిండొచ్చు, కానీ వాడి తెలివిని తప్పైన విషయం కోసం యూజ్ చేశాడు. ఇంకా ఈ బేస్ గ్రూప్ ఇప్పుడే వర్క్ చేసి డబ్బులు సంపాదించడం అంతా నీకు సెట్ అవ్వదు. ఇప్పుడే కదా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యావు, సో నువ్వు నీ క్లాసెస్ కి కరెక్ట్ గా వెళ్ళి మీ ప్రొఫెసర్స్ చెప్పేది విను చాలు అన్నట్లు చెప్పగా, హీరోయిన్ ని చూసారంటే మా ప్రొఫెసర్ లిన్నేమా నన్ను ఆ బేస్ గ్రూప్ లో జాయిన్ అవ్వమన్నారు. ఇప్పుడు నేను అతని మాట వినకుండా ఆ గ్రూప్ లో నుండి బయట వచ్చేస్తే బాగుండదు కదమ్మా అన్నప్పుడు హీరోయిన్ అమ్మ కాసేపు ఆలోచించి, సరే ఓకే, మీ ప్రొఫెసరే నిన్ని ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వమన్నారు అంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఒక్క విషయం, ఆ అబ్బాయి దగ్గర నుండి నువ్వు కాస్త దూరంగానే ఉండు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా హీరోయిన్ దాని గురించి ఆలోచిస్తూ హీరో దగ్గరకు వెళ్తుంది. ఇక్కడ హీరోకి అయితే బాగానే అర్థమవుతుంది, ఖచ్చితంగా హీరోయిన్ అమ్మ అంతా హీరోయిన్ దగ్గర చెప్పేసింటారు అని. ఇప్పుడు హీరోయిన్ కూడా నువ్వు స్కూల్లో ఎగ్జామ్లో చీట్ చేసావు అని మా అమ్మ చెప్పారు, దానికి ఏమైనా రీజన్ ఉంటుంది కదా, ఏంటది, ఏం కారణం అని అడిగినప్పుడు హీరో, ఇప్పుడు నేను రీజన్ చెప్తే మాత్రం జరిగిన అన్నింటినీ నువ్వు మార్చగలవా, లేదు కదా, మరెందుకు ఇప్పుడు అదంతా అని హీరో నిజంగా ఏం జరిగింది అని చెప్పనంటున్నాడు. హీరోయిన్ అయితే నువ్వు ఏమైనా చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అని హీరోయిన్ మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉండడంతో హీరో కొంచెం కోపంగా, నువ్వేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు వేరు మేమంతా వేరు అంటాడు. అదేంటి నేను మాత్రం వేరు అని హీరోయిన్ అడగ్గా, అవును, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ విషయాన్నే తీసుకుందాం, ఆమె తప్పు చేస్తున్నారు అని మా అందరికీ తెలుసు, కానీ మేము ఎవరం ఏం చేయలేకపోయాము, ఆమె చెప్పింది మాత్రమే చేస్తున్నాము, కానీ నువ్వు ఆ ప్రాజెక్ట్ మేనేజర్ నీకు సారీ చెప్పేలా చేశావు, ఇందులో నుండి తెలుస్తుంది కదా నువ్వు వేరు మేమంతా వేరు అని. మీ అమ్మ నా దగ్గర మాట్లాడకూడదు అనే కదా నీ దగ్గర చెప్పారు, సో నా నుండి నువ్వు దూరంగానే ఉండు, నేను చెడ్డోడ్నే, చివరి వరకు చెడ్డోడిగానే ఉండిపోతాను అన్నట్లు చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి అయితే ఇప్పుడు నేనేం చేశాను అని అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా హీరో అయితే ఆ రోజు నైట్ బార్ కి వెళ్ళి ఈ రోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటాడు. యాక్చువల్లీ హీరో సుషిని ప్రిన్సెస్ అని పిలుస్తాడు కదా, దానికేం కారణం అని చూస్తే వీడు సుషి అమ్మని చూడటానికి వెళ్ళినప్పుడు హీరోయిన్ బర్త్డే కదా, సో చాలా హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతుంటుంది. హీరో అదంతా బయట నుండి చూసిన తరువాతనే వెళ్ళి డోర్ ని నాక్ చేసింటాడు. అప్పుడే హీరోయిన్ అమ్మ బయట వచ్చి హీరో దగ్గర మాట్లాడింటారు. హీరో దగ్గర మాట్లాడేసి లోపలికి వెళ్తే హీరోయిన్ ఎవరు మా వచ్చింది అని అడుగుతుంది. హీరోయిన్ అమ్మ అయితే ఎవరు లేరు అన్నట్లు చెప్తారు, కానీ హీరోయిన్ ఎవరో వచ్చారు అని చూసింటుంది. సో ఇప్పుడు బయట వర్షం పడడంతో ఎక్కడ తడుచుకుంటూ వెళ్తారేమో అని గొడుగుని తీసుకొని ఫాస్ట్ గా బయట వెళ్ళి ఈ గొడుగుని తీసుకొని వెళ్ళండి అని ఇస్తుంది. కానీ హీరోయిన్ హీరో ఫేస్ ని చూసిండదు. అప్పుడు హీరోకి నేను ఎవరు అని కూడా తెలియదు, కానీ నేను తడవకుండా ఉండాలి అని గొడుగు ఇస్తుంది కదా అని హీరోకి అప్పుడే హీరోయిన్ మీద ఒక మంచి అభిప్రాయం వచ్చింటుంది. కానీ చివరి వరకు గొడుగుని తీసుకోకుండానే వెళ్ళింటాడు. సో హీరోకి సుషి స్కూల్ చదువుతున్నప్పుడే తెలుసు. సో ఇప్పుడు అదంతా తలుచుకొని ఫీల్ అవుతూ కూర్చోంటాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి హీరో హీరోయిన్ ని ఫుల్ గా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మంచిగానే మాట్లాడటం లేదు. హీరో ఇలా చేయడం చూసి హీరోయిన్ కి చాలానే బాధగా ఉంది. క్లాస్ కూడా వినలేకపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, హీరో దగ్గరకు వెళ్ళి మా అమ్మ నీ దగ్గర మాట్లాడకూడదు అని చెప్పారు నిజమే, కానీ నేను మా అమ్మ దగ్గర ఏం చెప్పా అని తెలుసా, నేను మాట్లాడతాను అని చెప్పేసి వచ్చాను. ఇంకా తరువాత కూడా నువ్వు ఇలానే నా దగ్గర మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేయాలి అని అనుకుంటే నన్ను ఈ బేస్ గ్రూప్ లో నుండి రిమూవ్ చేసే నేను ప్రశాంతంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని సుషి కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలానే కొన్ని రోజులు గడుస్తుంది. ఇద్దరూ మాట్లాడుకునేలా లేరు, కానీ ఎన్ని రోజులని ఇలా ఇద్దరు మాట్లాడుకోకుండానే ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు కాలేజ్ లో వాలీబాల్ ఆడటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇవ్వండి అని చెప్తారు. అప్పుడు హీరోయిన్ తన నేమ్ తో పాటు హీరో నేమ్ ని కూడా ఇస్తుంది. హీరో ఎప్పుడు ల్యాప్టాప్ ముందే కూర్చోన్నాడు, ఫిజికల్ యాక్టివిటీస్ అంతా ఏం చేయనంటున్నాడు అని చెప్పి
హీరో తన దగ్గర మాట్లాడకపోయినా హీరో నేమ్ని ఇచ్చేస్తుంది. ఇప్పుడు దానికైనా ప్రాక్టీస్ కూడా స్టార్ట్ అవుతుంది. నేమ్స్ ఇచ్చిన అందరూ వచ్చేస్తారు, హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. కానీ హీరో ఇంకా రాలేదు. హీరోయిన్ చూస్తుంది, వాడు వచ్చేస్తాడు అన్న ధైర్యంలో లేవే పేరు ఇచ్చాను, ఇప్పుడు వాడు వస్తాడా రాడా అని డౌట్ గా హీరోయిన్ చూస్తున్నప్పుడు చివరి నిమిషంలో హీరో ఆ ప్లేస్ కి వచ్చేస్తాడు. ఇప్పుడు ప్రాక్టీస్ కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళల్లో నేషనల్ వాలీబాల్ ప్లేయర్ ఒక అబ్బాయి ఉంటాడు. వాడికి సుషి మీద ఒక కన్ను. సుషిని చూడగానే వాడికి నచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాడు, అక్కడ అందరికీ ట్రైనింగ్ ఇస్తుంటే వీడు సుషి దగ్గరకు వెళ్ళి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని అంతా నేర్పిస్తుంటాడు. అందులోనూ హీరోయిన్ చెయ్యి అంతా పట్టి మరి నేర్పిస్తుంటాడు. వీడు ఇలా హీరోయిన్ దగ్గర మాట్లాడటం అంతా హీరో చూస్తూనే ఉంటాడు. వాడికి అంతలా మండిపోతుంటుంది. ఆ టైం అని చూసి బాల్ హీరోయిన్ చేతికి ఫాస్ట్ గా వచ్చి తగులుతుంది. సో హీరోయిన్ చేతికి లైట్ గా దెబ్బ తగలగా ఆ క్రష్ అబ్బాయి హీరోయిన్ వెనకాల వెళ్తుంటాడు. అయ్యయ్యో ఇలా దెబ్బ తగిలిందేంటి, ఏమైనా సీరియస్ అవ్వబోతుంది, రారా క్లినిక్ రూమ్ కి వెళ్దామని వాడి కాలేజ్ లో ఉన్న క్లినిక్ రూమ్ కి పిలుచుకుని వెళ్తాడు. హీరోయిన్ అయితే హీరోనే చూసుకుంటూ వెళ్తుంటుంది. ఇంకా ఈ అబ్బాయి హీరోయిన్ చేతికి బ్యాండేజ్ ని వేస్తుంటాడు. అలా వేస్తూ, నువ్వు ఫస్ట్ ఇయర్ స్టూడెంటే కదా, నువ్వు ఆ రోజు స్టేజ్ లో పర్ఫామ్ చేసింది నేను చూసాను, ఆ రోజే నువ్వు నాకు చాలా నచ్చావు అని అంతలా ఫ్లోట్ చేస్తుంటాడు. హీరోయిన్ కి అయితే ఏం చెప్పి మేనేజ్ చేయాలో తెలియక చూస్తున్నప్పుడు కరెక్ట్ గా హీరో ఆ ప్లేస్ కి వచ్చేస్తాడు. ఇద్దరు ఇలా మాట్లాడటం చూసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే అయ్యయ్యో వెళ్ళిపోతున్నాడే అని హీరోయిన్ బయట వెళ్తుంది. వెంటనే ఆ అబ్బాయి వెనకాలే వెళ్ళి సుషిని స్టాప్ చేసి, నీకు బాగా దెబ్బ తగిలింది, రేపు నువ్వు వాలీబాల్ ట్రైనింగ్ కి రాకపోతే నేను సార్కి ఇన్ఫార్మ్ చేయాలి, సో నీ నంబర్ని ఇవ్వు అని చెప్పి హీరోయిన్ దగ్గర మొబైల్ని ఇస్తుంటాడు. ఆ టైం సడన్ గా హీరో ఫాస్ట్ గా వచ్చి వాడి ఫోన్ ని గుద్దేస్తాడు. సో ఆ ఫోన్ కింద పడి పగిలిపోతుంది. ఆ అబ్బాయి అయితే అరుస్తుంటాడు, ఎందుకురా ఇలా చేసాము అని అరుస్తుంటే హీరో కూల్ గా, సారీ బాస్, తెలియకుండా వచ్చి గుద్దేసా అని సింపుల్ గా చెప్పేసి వెళ్ళగా మనసులో వాడి మీద కోపం ఉన్నా ఏమో కూల్ గా ఉన్నట్లు సీన్ చేస్తున్నాడు చూడు అని హీరోయిన్ హీరోని చూసి నవ్వుతుంటుంది. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఆ వాలీబాల్ ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ ట్రైనర్ ఏం చెప్తాడు, అందరూ మీతో ఆడటానికి ఒక పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తాడు. హీరోయిన్ అయితే హీరోతో కలిసి ఆడుదామని అనుకుంటుంది. సో లీవెన్ అన్ని పిలుస్తాడు వాడితో కలిసి ఆడటానికి అని చెప్పి హీరోని తిరిగి తిరిగి చూస్తుంటుంది. కానీ హీరోకి బదులుగా ఆ నేషనల్ ప్లేయర్ అబ్బాయి వచ్చి, మనిద్దరం ఒక ప్లేయర్ గా ఉందాం, అప్పుడు ఏం ప్రాబ్లం రాకుండా నేను నిన్ను సేఫ్ గా చూసుకుంటాను అని వీడు మళ్ళీ హీరోయిన్ దగ్గర ఫ్లోట్ చేయగా అంతే హీరో ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఫాస్ట్ గా అబ్బాయి దగ్గరకు వెళ్ళి, నేను నువ్వు ఆడుదాం, మనిద్దరికి పోటీ అన్నట్లు చెప్పగా ఈ అబ్బాయికి ఏం అర్థం కావడం లేదు. ఎవర్రా నువ్వు, నిన్న ఏమ్రా అంటే ఫోన్ నంబర్ ఇచ్చే టైంకి ఫోన్ ని కింద పడేలా చేసావు, ఈ రోజు ఏమ్రా అంటే సుషితో పేరు అవుతుంటే నాతో వచ్చి ఆడు అంటున్నావు, నీకేమ్రా ప్రాబ్లం అసలు అన్నట్లు చూడగా హీరో ఏంటి భయపడుతున్నావా అన్నట్లు అడగ్గా ఏంటి భయమా, నేషనల్ ప్లేయర్ ఎక్కడా అని చెప్పి ఇప్పుడు ఇద్దరు గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తారు. ఎంత లీవే స్టడీస్ లో బెస్ట్ గా ఉన్నా ఈ గేమ్స్ లో మాత్రం హీరో వాడి బెస్ట్ ని ఇవ్వలేకపోతాడు. అందులోనూ లీవేకి ఆపోజిట్ గా ఆడుతున్నాడు నేషనల్ ప్లేయర్ కదా, సో వాడిని ఓడించడం అన్నది చాలా కష్టం కదా. సో హీరో మంచిగానే ఆడలేకపోతాడు. స్టూడెంట్స్ అందరూ చుట్టూ నిల్చొని చూస్తుంటారు. ఆ టైం హీరోయిన్ ఏం చేస్తుంది, హీరో ఇలా ఓడిపోవడాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. సో ఫాస్ట్ గా హీరోకి బదులుగా తిను ఆడటానికి వెళ్తుంది. హీరో అరుస్తుంటాడు, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని. కానీ హీరోయిన్ లేదు నేను ఆడుతాను అన్నట్లు చెప్పగా అంతే హీరోకి ఒకలా అయిపోతుంది. ఇలా అందరి ముందు నన్ను అవమానించేలా సుషి వచ్చింది కదా అని కోపంగా బయట వెళ్ళిపోతాడు. ఇంకా వెనకాలే హీరోయిన్ కూడా వెళ్ళి, ఎందుకు ఇప్పుడు ఇలా కోపంగా ఉన్నావు, అందరూ అన్నింటిలోనూ స్ట్రాంగ్ గా ఉంటారు అని చెప్పలేం కదా, వాడు నేషనల్ ప్లేయర్, వాడితో పోటీ పడటం ఎందుకు అన్నప్పుడు వీడు ఫాస్ట్ గా వెళ్ళి హీరోయిన్ చేతులు పట్టుకొని, హో నా ముందే నువ్వు వాడిని పొగుడుతున్నావా అంటాడు. హీరోయిన్ అయితే అరే నా చెయ్యి వదులు, నేను ఊరికి చెప్పాను అన్నప్పుడు వాడు చేతులు వదిలేసి, దీని గురించి మనం తరువాత మాట్లాడుదాం, నువ్వు బేస్ గ్రూప్ కి రా అన్నట్లు చెప్పగా హీరోయిన్, హో ఇప్పుడు మాత్రం నేను రావచ్చా, నా మీద కోపం లేదా నీకు అని నవ్వుతుంటుంది. సో ఫైనలీ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ డే చూస్తే హీరో హీరోయిన్ ఇద్దరు ముందులా మాట్లాడుకున్నారు కదా, సో ఇప్పుడు ఇద్దరు టెరెస్ పైన నిల్చొని మాట్లాడుతుంటారు. సుషి హీరో దగ్గర ఒక సర్టిఫికేట్ ని ఇస్తుంది. ఇంకా తరువాత నువ్వు ఈ వాలీబాల్ క్లాస్ కంతా వెళ్లాల్సిన అవసరం లేదు, దానికైనా అప్రూవల్ ని నేను తీసుకుని వచ్చేసాను అంటుంది. అప్పుడు హీరో ఎందుకు అలా చేసావు అని అడగ్గా
ఎంత నువ్వు స్టడీస్లో జీనియస్గా స్టూడెంట్స్ అందరికన్నా స్మార్ట్గా ఉన్నా స్పోర్ట్స్లో నువ్వు వాడి దగ్గర ఫైట్ చేయడం అంత బాగుండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా అని హీరోయిన్ చెప్పినప్పుడు హీరో నువ్వు చెప్పడం అంతా చూస్తుంటే ఏమో నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్లు ఒక ఫీలింగ్ కలుగుతుంది. దానికోసమే రేపటి నుండి నేను వాలీబాల్ ట్రైనింగ్ ని తీసుకోబోతున్నా అని నెక్స్ట్ డే నుంచే అంతలా వాలీబాల్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫ్రీ టైంలో అంతా ప్రాక్టీస్ చేస్తుంటాడు. వీడు ఇలా కష్టపడటం చూస్తున్నప్పుడు సుషికి ఒకలా బాధగా ఉంది. నా వల్లనే ఇదంతా అని ఫీల్ అవుతూ వాణ్ణి చూడగా హీరో నువ్వు నన్ను ఇప్పుడు ఎందుకు ఇలా చూస్తున్నావు అని నాకు బాగానే అర్థమవుతుంది. నేను ఆ నేషనల్ ప్లేయర్ అబ్బాయి దగ్గర గొడవ పడటానికో విన్ అవ్వడానికో ఇలా అంతా చేస్తున్నా అని నువ్వు అనుకోకు. ఎప్పుడూ నేను ల్యాప్టాప్ ముందే ఉన్నాను, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఏం లేదు అనే కదా నువ్వు నన్ను ఈ వాలీబాల్ కోర్సులో జాయిన్ అవ్వమన్నావు. సో నీకోసమే నేను వచ్చాను అంతే తప్ప ఆ అబ్బాయితో పోటీ పడటానికంతా రాలేదు. సో నువ్వు ఏం ఫీల్ అవ్వకు అని చెప్పి వెళ్ళి వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇలానే కొన్ని రోజులు గడుస్తుంది. ఫైనలీ ఆ వాలీబాల్ ట్రైనింగ్ కైనా చివరి క్లాస్ ఈ రోజే. సో ఈరోజు స్టూడెంట్స్ అందరూ ఎలా ఆడుతారు అని ఒకసారి అందరినీ గేమ్ ఆడమంటారు. ఫస్ట్ సుషినే వెళ్తుంది. ఆ నేషనల్ ప్లేయరే అందరికీ బాల్ని వేయాలి. ఇప్పుడు వచ్చింది సుషి కదా, సో చెప్పాల్సిన అవసరమే లేదు. హీరోయిన్ బాగా ఆడేలా స్లోగా బాల్ని వేస్తాడు. సో హీరోయిన్ కూడా బాగా ఆడి మంచి స్కోర్ని తెచ్చుకుంటుంది. వాడు సుషి దగ్గర ఇలా అంతా స్వీట్గా బిహేవ్ చేయడం చూస్తున్నప్పుడు హీరోకి మండిపోతుంటుంది. కోపంగా చూస్తూ కూర్చుంటాడు. హీరోయిన్ కూడా మంచి స్కోర్ తెచ్చుకుంది అని హ్యాపీగా వెళ్ళి హీరో పక్కన కూర్చోగా హీరో ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు అని ఒకలా సర్కాస్టిక్గా అడగ్గా హీరోయిన్ చాలా అంతా ఏం లేదు, కొంచెంగా సంతోషంగా ఉన్నా అన్నట్లు చెప్తుంటుంది. ఇంకా నెక్స్ట్ హీరో టర్న్ వస్తుంది. వాడు వెళ్తాడు కానీ స్టార్టింగ్ 2-3 బాల్స్ ని హీరో అస్సలు హ్యాండిల్ చేయలేకపోతాడు. ఏమంటే ఆ నేషనల్ ప్లేయర్ కావాలని హీరో ఆడలేని విధంగా బాల్ ని వేస్తుంటాడు. కానీ 2-3 టైమ్స్ హీరో మిస్ చేసినా ఆ తర్వాత హీరో బాగా ఆడటం స్టార్ట్ చేస్తాడు. వాడు బాల్ ని ఎలా వేసినా కష్టపడి ఆడి కంప్లీట్ చేసి మంచి స్కోర్ ని తెచ్చుకుంటాడు. కానీ గేమ్ ని కంప్లీట్ చేసిన నెక్స్ట్ సెకండ్ కి హీరో అక్కడి నుండి బయట వెళ్ళిపోతాడు. వెంటనే హీరోయిన్ కూడా వెనకాలే వెళ్తుంది. నువ్వు ఇంత బాగా ఆడుతావు అని నేను అస్సలు అనుకోలేదు, నువ్వు కష్టపడి ప్రాక్టీస్ చేసిందంతా వేస్ట్ అవ్వలేదు అని హీరోయిన్ మాట్లాడుతూ హీరో వెనకాలే వెళ్తుంటుంది. ఆ టైం సడన్ గా ఏమైందో ఏమో హీరో అలానే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. సుషికి అయితే ఏం అర్థం కాలేదు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.